హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి టమాటో పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. దానికి నేను పండినవి పచ్చివి రెండు కలిపినటువంటి మిర్చి తీసుకుంటున్నాను. అలాగే కొన్ని టమాటాలు. ఈ రెండింటితోటి పచ్చడి అనేది మిక్సీ లేకుండా రోల్ లేకుండా మీకు చేసి చూపించడానికి నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. మీకు ముందుగా చూపించినటువంటి మిర్చి నేను శుభ్రంగా కడిగేసి నేను తీసుకుంటున్నాను. కారానికి సరిపడినటువంటి మిర్చి తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని మిర్చి అయితే ఎక్కువ మంటగా ఉంటాయి, కొన్ని ఏంటంటే తక్కువగా ఉంటాయి, కాబట్టి చూసి తీసుకోండి. ఈ మిర్చి పండివి పచ్చి వేస్తేనే ఈ పచ్చడి అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడు నేను మిర్చి తీసుకున్నాను, టమోటా తీసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4 రెమ్మలు తీసుకున్నాను, ఒక చిన్న ఆనియన్ ఒకటి, ఒక స్పూన్ జీరా, అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే ఇందులోకి నేను కొంచెం నూనె. ఈ నూనె అనేది నేను 3 స్పూన్లు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందులోకి తక్కువ నూనె తీసుకొని ఇప్పుడు పచ్చడి అనేది చేస్తున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలుపుకుంటున్నాను. ఈ పచ్చళ్ళలో నూనె తక్కువను హెల్తీగా చాలా బాగుంటుంది. మనం విడిగా చట్నీస్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువ ఆయిల్ వేసేసి ఈ వీటన్నిటిని మనం ఫ్రై చేస్తూ ఉంటాం ఎక్కువగా, అప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది. కానీ ఆయిల్ తక్కువగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అప్పట్లో చేసేటటువంటి ఈ పచ్చడి నేను అన్నీ కలుపుకున్న తర్వాత నేను గ్యాస్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా టమాటాలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇంకొంచెం సేపు కనుక మనము ఉడికించుకున్నట్లయితే మనకి ఈ టమాటాలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా గ్రేవీగా అయిపోయి మనకి చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి కొంచెం చింత తీసుకుంటున్నాను. ఇది వేయటం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. మీరు వద్దనుకునే వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. కంపల్సరీగా వేస్తేనే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. మనం వాటర్ పోసాం కాబట్టేసి మనకి ఈ పచ్చడి అనేది మంట అనేది ఉండదు. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి తీసుకోవచ్చు, రోటీస్లోకి, అలాగే స్నాక్స్లోకి, టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుండిద్ది. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఏంటంటే తక్కువ ఆయిల్ తోటి ఈ విధంగా ఫుడ్ అనేది రెడీ చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పట్లో కూడా మనము తక్కువ ఆయిల్తో తీసుకున్న ఫుడ్ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నేను రోలు కానీ అలాగే మిక్సీ కానీ నేను ఏం పట్టట్లేదు. ఇలా చూడండి, పప్పు పెట్టేటువంటి పప్పు గుత్తి తీసుకున్నాను. దాంతో నేను ఈ విధంగా రుబ్బేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని రుబ్బుకుంటున్నాను. ఇట్లా కచ్చపచ్చగా రుబ్బేసుకున్నట్లయితే మనకి దీని టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మిక్సీలో ఒక టేస్టు, అలాగే రోట్లో ఒక టేస్టు, ఇట్లా రుబ్బింది అయితే ఇంకొక టేస్టు. ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. మీరు ట్రై చేయండి, తినండి, హెల్తీగా ఉండండి. చూడండి, ఇది ఎలాంటి వాళ్ళైనా సరే తినొచ్చు, చాలా బాగుండిద్ది. బయట ఉంచినా కూడా ఒక 2 డేస్ వరకు కూడా పాడవదు. ఇవి అన్నిట్లో కూడా చాలా చక్కగా ఉండిద్ది. కాబట్టి మీరు ట్రై చేయండి. ఏ విధంగా ఉందో మీరు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.